పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి? అసలు దానివల్ల ఉపయోగాలేంటి? ఈ పిఎన్జిని ఎందుకు వాడతారో తెలుసా? నేచురల్ గ్యాస్లో మీథేన్ అనే రసాయనంతో కూడిన గ్యాస్ ఉంటుంది. దీనిని కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్గా మార్చి ట్యాంకుల్లోనూ స్టేషన్లలోనూ భద్రపరిచి వాహనాలకు సరఫరా చేస్తారు. ఇదే నేచురల్ గ్యాస్ను పైప్ లైన్ ద్వారా గృహాలకు, వాణిజ్య సముదాయాలకు, పారిశ్రామిక కేంద్రాలకు సరఫరా చేస్తారు. ఇలా పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే నేచురల్ గ్యాస్నే పైప్డ్ నేచురల్ గ్యాస్ అని అంటారు. ఒకప్పుడు అంటే పురాతన కాలంలో వంట చేయడానికి కట్టెలు వాడుతూ ఉండేవారు. ఆ తరువాత గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు క్రమంగా గ్యాస్ సిలిండర్ల స్థానంలో పైప్డ్ గ్యాస్ నేరుగా వంటగదికే చేరుతోంది. నిన్న మొన్నటి వరకు ఇళ్లలో వంట చేయాలన్నా హోటళ్లు, బేకరీలు వంటి వాణిజ్య కేంద్రాల్లో ఆహార పదార్థాలు తయారు చేయడానికి గ్యాస్ సిలిండర్లే వాడేవారు. మరిప్పుడు సిలిండర్ను పిఎన్జి రీప్లేస్ చేస్తోందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. సిలిండర్ల వాడకం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం, దీనికి తోడు సిలిండర్ అయిపోతే మరలా కొత్త సిలిండర్ బుక్ చేయటం, అది వచ్చేదాకా ఎదురు చూడటంతో ఎక్కువ సమయం వృధా అయ్యేది. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో పనులు కూడా ఆపేసుకోవాల్సి వచ్చేది. ఒకవేళ సిలిండర్ వచ్చినా అందులో గ్యాస్ సరిగా ఉందా లేదా, పూర్తిగా నిండి ఉందో లేదో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు అవసరం లేకుండానే గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో పైప్ లైన్ ద్వారా ఇళ్లకు, హోటల్స్ కు, బేకరీలకు, ఇతర వాణిజ్య కేంద్రాలకు, పరిశ్రమలకు నేచురల్ గ్యాస్ 24/7 సరఫరా జరుగుతుంది. ఇందులో మనకు ఎటువంటి ఆటంకం లేకుండా ఎంత కావాలంటే అంత వినియోగించుకోవచ్చు. దీనికి తోడు మనం ఎంత గ్యాస్ వినియోగించుకుంటే అన్ని యూనిట్లకే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు గ్యాస్ అయిపోతుంది, కొత్తగా బుక్ చేసుకోవాలి అని ఎదురు చూసే సమస్యే ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది. సాధారణ గ్యాస్తో పోల్చితే పిఎన్జి ఎంతవరకు సేఫ్? ఒకవేళ పిఎన్జిలో గ్యాస్ లీక్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎల్పిజి వాడేటప్పుడు సిలిండర్ లీక్ అవుతుందేమో, ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అనే భయం ఉంటుంది. ఒకవేళ సిలిండర్ లీక్ అయితే అందులో ఉండే గ్యాస్ ఎంతో బరువుగా ఉండి త్వరగా గాలిలో కలవదు. దీనికి తోడు వెంటనే మంటలు వ్యాపించే అవకాశం కూడా ఉంది. కానీ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే నేచురల్ గ్యాస్ మాత్రం ఒకవేళ లీక్ అయినా కూడా అది గాలి కంటే తక్కువ బరువు ఉండడంతో వెంటనే గాల్లో కలిసిపోతుంది. దీంతో ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశమూ ఉండదు. అందుకే ప్రపంచంలోనే సురక్షితమైన ఇంధనంలో పిఎన్జిని ఒకటిగా చెబుతారు. అసలు ఈ నేచురల్ గ్యాస్ ను ఎక్కడ తయారు చేస్తారు? ఎటువంటి పైప్ లైన్ ద్వారా ఈ గ్యాస్ ను సరఫరా చేస్తారు? సాధారణంగా వెలికి తీసిన గ్యాస్ ను ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్లి నేచురల్ గ్యాస్ గా మార్చి స్టేషన్లలోనూ పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తారు. ఇలా పైప్ లైన్ ద్వారా నేచురల్ గ్యాస్ ను సరఫరా చేయడానికి వీలుగా ప్రధాన రవాణా మార్గంలో స్టీల్ పైప్ లైన్ ను గృహ, వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్ల కోసం మైల్డ్ డెన్సిటీ పాలిఎథిలీన్ అంటే ప్లాస్టిక్ పైప్ లైన్ వేస్తారు. ఇలా ఆయా అవసరాలకు అనుగుణంగా పైప్ లైన్ ద్వారా నేచురల్ గ్యాస్ ను సరఫరా చేస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు డేటా ఆధారంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20,000 కిలోమీటర్లకు పైగా పిఎన్జి లైన్ ఉండగా దీనికి రానున్న 5 సంవత్సరాల్లో 33,000 కిలోమీటర్లకు పైగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. అసలు ఈ పిఎన్జిని గృహ అవసరాలకే కాకుండా ఎక్కడెక్కడ వాడతారు, ఏ అవసరాల కోసం వాడతారో తెలుసా? పిఎన్జిని గృహ అవసరాలకే కాకుండా వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగిస్తారు. ప్రధానంగా హోటళ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, విద్యా సంస్థల హాస్టళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, కార్పొరేట్ ఆఫీసులకి ఎంతో అవసరం. ఇక అదే సమయంలో ఎక్కువగా ఇంధనం వినియోగించే సిరామిక్, గ్లాస్, ఫార్మాస్యూటికల్, మెటల్ ట్రీట్మెంట్, కెమికల్, ఆయిల్ మిల్లులు, ప్లాస్టిక్ పరిశ్రమలు, గూడ్స్ తయారీ కర్మాగారాలకు ఎంతో అనుకూలం. అదేవిధంగా సిలిండర్లు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా స్థలం అవసరం అవుతుంది. కానీ పిఎన్జి కోసం ఎటువంటి స్థలం కేటాయించాల్సిన అవసరమూ లేదు.
నిరంతరం అందుబాటులో ఉంటుంది. అందుకే ఆయా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఇప్పుడు పిఎన్జి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పిఎన్జి ద్వారా గృహాలు, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నేచురల్ గ్యాస్ ను సరఫరా చేస్తూ మెరుగైన సేవలు అందిస్తోంది మెగా గ్యాస్. త్వరలోనే మిగతా రాష్ట్రాలకు పిఎన్జి సేవలు విస్తరించేలా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.